రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచుగచ్చిబౌలి భూములను వీకెండ్లో ఎందుకు చదును చేశారని సిజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రీ ప్లాన్ ప్రకారమే భూములు చదును చేశారని మండిపడింది. పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది. కంచుగచ్చిబౌలిలో పర్యావరణ పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. లేదంటే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. నరికేసిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కంచుగచ్చిబౌలి భూముల కేసు విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోసారి మొట్టికాయలు వేసిందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కంచుగచ్చిబౌలిలో బుల్డోజర్లతో చేసిన విధ్వంసంలో అధికారులు బలి అయ్యే ప్రమాదం ఉందన్నారు. రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కంచుగచ్చిబౌలి భూముల అంశంలో రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కంచుగచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీంకోర్టు సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని వాన్ చేసినటువంటి పరిస్థితి. కంచుగచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ డైరెక్ట్ గా కోర్టు వాళ్ళ చెప్పినటువంటి చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని గతంలో చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేసుకోవద్దంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారు. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటి అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వ అధికారులకు మరోసారి హెచ్చరిక జారీ చేసింది. కంచుగచ్చిబౌలి భూములలో చెట్లు నరికివేతపై తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయి చెప్పుకొచ్చినటువంటి మాటల్లో భాగంగా చెట్లు నరికివేతను మీరు సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అది సమర్థించుకోవద్దు, వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నేరుగా ప్రశ్నించింది. కంచుగచ్చిబౌలి భూములపై విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జడ్జ్ విచారణ ధర్మాసనం జరిగినటువంటి దాంట్లో భాగంగా అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకున్నా మీరు ఎందుకు ఆ చెట్లు నరికివేశారు, వీకెండ్ లో ఎందుకు కావాలని దినాల్లో ఈ ప్రక్రియ చేపడుతున్నారని చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో జూలై 23 కల్లా దీనికి సంబంధించినటువంటి మొత్తం చెట్లు ఏవైతే మీరు డిస్టర్బ్ చేశారో అదంతా కూడా మళ్ళీ మీరు నాటించాలి, అక్కడ ఆ చెట్ల నుంచి పెట్టాలి. పెట్టిన తర్వాత జూలై 23న తిరిగి మేము ఈ కేసు విచారణ చేపడతాం. ఒకవేళ మీరు అప్పటిలోపు మళ్ళీ ఇట్లాగే నెగ్లిజెన్సీగా వ్యవహరిస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీతో పాటు సెక్రటరీలు అందరినీ కూడా జైలు శిక్ష వేస్తాం, మీరు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనీసం భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి ఒక గిఫ్ట్. భాస్కర్, సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? వాళ్ళు ఏమని సమాధానం చెప్పారు? సుప్రీంకోర్టు పలు ప్రశ్నలను సంధించింది కదా, అంటే నరికి వేసిన చెట్లనన్నిటిని ఎలా పునరుద్ధరిస్తారు, అసలు భూములను చదును చేశారు, వారాంతం సెలవులలో ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలా పలు రకాల ప్రశ్నలను సంధించారు కదా, వాటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆన్సర్ ఇచ్చారు వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విచారణ సందర్భంగా హాజరైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి న్యాయదర్శుల సందర్భంగా వాళ్ళు జరిగినటువంటి దానికి సంబంధించి అది ప్రభుత్వ భూమి, అందుకనే మేము దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి అట్లా చేసామని చెప్పినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు క్వశ్చన్ అడిగింది. ఎందుకు మీరు దీనికి సంబంధించినటువంటి దాంట్లో దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఏమైనా తీసుకున్నారా లేదా అనేటువంటి ప్రశ్న సుప్రీంకోర్టు వచ్చింది. కానీ దానికి సంబంధించినటువంటి సమాధానం అధికారుల దగ్గర లేకపోవడంతో నీళ్లు నడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా వ్యవహారాన్ని తీసుకుంది. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి మీరు ఆ భూముల్లో డజన్ల కొద్ది పిల్లలను పెట్టి వన్యప్రాణులను, జంతువులను వాళ్ళన్నింటినీ ఆగం చేసి చాలా వరకు అక్కడ ఉన్నటువంటి పక్షులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు. వీటన్నింటినీ మేము సోషల్ మీడియాలో కూడా చూసాం. కానీ దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ మీరు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. వెంటనే దీనిపైన ఇక్కడ జరిగినటువంటి కంచుగచ్చిబౌలిలో జరిగినటువంటి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని స్పష్టీకరణ చేస్తూ చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్తుంది. ఒకవేళ మీరు దీన్ని మేము చెప్పినటువంటి మాటలను మీరు పెడచెవిన పెట్టి దాన్ని ఖచ్చితంగా అక్కడ డిస్టర్బ్ చేసినటువంటి చెట్లు ఏవైతే ఉందో ఆ చెట్లను యథావిధిగా నాటకపోతే చీఫ్ సెక్రటరీతో పాటు కార్యదర్శి అందరికీ కూడా, సెక్రటరీలందరికీ కూడా మేము వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మేము అడిగే ప్రతి ప్రశ్నకి ఒక్క సమాధానం కూడా మీరు చెప్పేటువంటి సమాధానం ఏది కూడా సరైనటువంటిది లేదు. కనీసం పర్యావరణ అనుమతి తీసుకోలేదు. సెలవు దినాల్లో, వీకెండ్స్ లో వెళ్ళి అక్కడ డిస్టర్బ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు, జంతువులు, అనేక రకాల పక్షులను ఇబ్బంది పెట్టే విధంగా మీరు వివరించారు. దాని ద్వారా
కొన్ని జింకలు చనిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ కూడా భాస్కర్, మీరు కంచు ఎందుకు గచ్చిబౌలి మూర్ఖంగా భూముల వ్యవహరిస్తున్నారని అంశంపై చెప్పేసి అధికారులు బలికానున్నారు, వాళ్ళకు కూడా శిక్ష పడనుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అన్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొదటి నుంచి కూడా ఈ కంచె గచ్చిబౌలి విషయంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. గతంలో ఎప్పుడో బీఆర్ఎస్ హయాంలోనే ఈ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి అనుమతులు వచ్చి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన యూనివర్సిటీలకు సంబంధించినటువంటి భూములను ఇట్లా ఇబ్బంది పెట్టే విధంగా అంటే ప్రభుత్వం నడపడానికి యూనివర్సిటీ భూములు అమ్మేటువంటి ప్రక్రియ మాత్రం ఎప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. అప్పుడే యూనివర్సిటీకి సంబంధించినటువంటి వివిధ సంఘాల విద్యార్థులు బీఆర్ఎస్ భవన్ కి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని చెప్పినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా దీన్ని ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇంటి భూమి కూడా పోకుండా మేము ఫైట్ చేస్తాం, అవసరమైతే లీగల్ గా కూడా విద్యార్థులకు సపోర్ట్ చేస్తామని చెప్పినారు. అదే విధంగా ఇవాళ అన్ని రకాల ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముందు నుంచి చెప్తున్నటువంటి వ్యవహారం ఖచ్చితంగా ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఉంటుంది, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యత్యంతలు పట్టించవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి అనేక మాటలు రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి పర్యావరణ విధ్వంసాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు గుర్తించిందని చెప్పుకోవచ్చు. ఆధారంతో సహా సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దీన్ని అన్నింటినీ కూడా గమనించి జూలై 23 కల్లా దీనిపైన సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఆ చెట్టు నాటి అక్కడ యథాస్థితిని కొనసాగించకపోతే చీఫ్ సెక్రటరీతో పాటు మిగతా అందరూ కూడా ఖచ్చితంగా జైలు పాలవుతారని చెప్పారు. ఇదే విషయం బీఆర్ఎస్ వర్కింగ్ కూడా చెప్తుంటారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తారు. ఎవరు అధికారులు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకొని బలి కావద్దని గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ చెప్పారు. ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు కూడా ఇవాళ ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి అధికారులు మరి ఏ నిర్ణయం తీసుకుంటారు, ఫర్దర్ గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ముందుకు తీసుకెళ్తారా లేదా అనేటువంటిది మాత్రం జూలై 23 కల్లా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.